ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ మరి విజయదశమి శుభాకాంక్షలు. మరి దసరా పండగ 2025వ సంవత్సరంలో రానే వచ్చింది. దసరా పండగ అనగానే కూడా 9 రోజులు నవరాత్రులు, అమ్మవారి నవరాత్రులు అంగరంగ వైభవంగా ఎంతో సంతోషంగా కన్నుల పండగగా కూడా మరి జరిపిస్తూ ఉంటారు. అదే కాకుండా ఈ 9 రోజులు ఎంతో నియమ నిష్ఠలతోటి కూడా అమ్మవారి మాలను ధరించి, భవానీ మాల మరి మాలను ధరించి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంతో అమ్మవారు మనకు ప్రత్యక్షమవుతూ ఉంటారు. అలాగే ఆ అమ్మవారి ప్రత్యేకతలు ఏంటి, మరి ఏ రోజు ఏ అవతారంలో అమ్మవారు మనకు దర్శనమిస్తూ ఉంటారు, అమ్మవారికి ఎలాంటి నైవేద్యాలు సమర్పించాలి, అసలు పూజా విధానం ఎలా చేయాలి, చాలా మందికి తెలియక సతమతం అవుతూ ఉన్నారు కదా. మరి హిట్ టీవీ ప్రేక్షకుల కొరకు ఇవన్నీ కూడా వివరించడానికి ఈరోజు మన హిట్ టీవీ స్టూడియోలో ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. అడిగి తెలుసుకుందామా? నమస్తే గురువు గారు. జై శ్రీమన్నారాయణ. మరి అమ్మవారి 5వ అవతారం, ఈ 5వ రోజు అమ్మవారి ఏ అవతారంలో మరి భక్తులకి దర్శనం ఇవ్వబోతున్నారు, అమ్మవారి ప్రత్యేకత, అమ్మవారికి అలంకరించబోయే వస్త్రం కలరు, అలాగే మరి అమ్మవారి నైవేద్యాలు, పూజా విధానాలు ఇవన్నీ కూడా తెలుసుకోవాలనుకుంటున్నాం గురుగారు. 5వ రోజున మహాలక్ష్మి అమ్మవారి అవతారం. మహాలక్ష్మి అమ్మవారి అవతారం. ఆవిడ ఎలా ఉంటారు అంటే గనక ఈక్వల్ గా చెప్పాలంటే మీలా ఉంటారు. లక్ష్మీదేవితో మెల్ల లక్ష్మి అమ్మవారిని వేసుకున్నానని అలా అంటారు. అంటే మహాలక్ష్మి అంటే ఇక్కడ ఏంటంటే మానవాళిని కాపాడేటువంటి రూపంతో ఉన్నటువంటిది మహాలక్ష్మి అమ్మవారు. ఆవిడ ఎల్లవేళలా కూడా ఎలాంటి సమస్య వచ్చినా కూడా కుంగిపోకుండా నవ్వుతూనే ఉంటుంది. ఇప్పుడు మీరు నవ్వారు కదా, అలాగా నవ్వుతూనే ఉంటది. ఏ సమస్య వచ్చినా కూడా నవ్వుతూనే పరిష్కారం చెప్తుంది. ఏది కూడా స్ట్రెస్ తీసుకోదు ఆవిడ. కాబట్టి ఈ లక్ష్మీ అమ్మవారు మునుగా మనం అనుకున్నాం. లక్ష్మీ అమ్మవారికి అందరూ అనుకుంటారు ఆ రోజు శుక్రవారం అవుతుంది, లక్ష్మీ అమ్మవారు ఉంటది. కానీ మనం తలస్నానం చేయొచ్చా అని అందరిలో చాలా సందేహం ఉంటుంది. చేయొచ్చండి, దానికి తప్పేం లేదు. కానీ తలస్నానం చేసిన తర్వాత ఏదో ఒక ఆయిల్, అంటే మా ఇంట్లో కిరోసిన్ ఉందంటారు, పెట్టుకోవచ్చు, తప్పేం లేదు. ఏదో ఒక రకమైనటువంటి ఆయిల్, శనగ నూనె, పామాయిల్, ఏదో ఒకటి అయితే తలకు పెట్టుకోవచ్చు. కొబ్బరి నూనె, ఆముదము, ఏ ఆయిల్ ఉంటే ఆయిల్ ఒక 2 డ్రాప్స్ తల మీద పట్టుకుంటే ఎప్పుడు కూడా అమ్మవారు ఇబ్బంది పడకుండా ఉంటారు. మరొకటి, అమ్మవారికి తలస్నానం చేసిన రోజున లూజ్ హెయిర్తో కానీ ఒక వాటర్ కారుతూ ఉంటే కూడా అమ్మవారికి నచ్చక వెళ్ళిపోతుంది. అది శనీశ్వరునితో రూపం కాబట్టి ఖచ్చితంగా లూజ్ హెయిర్ ఉన్నప్పటికీ కూడా డ్రై హెయిర్ ఉంచుకోవాలి. అలాగని ఉంచేసుకుని తిరిగితే కూడా అది అమ్మవారికి నచ్చదు. మరొకటి, అమ్మవారు మన ఇంటికి రావాలంటే అసలు ఏం చేయాలి? అంతే కదా, మహాలక్ష్మి అమ్మవారు మన ఇంటికి రావాలంటే ప్రతి ఒక్కరు పూజ చేసేది అమ్మవారి. దసరా నవరాత్రులు వచ్చినాయంటే ఫస్ట్ అమ్మవారికి, మహాలక్ష్మి అమ్మవారికే పూజ చేస్తారు. ఎందుకంటే ఆవిడ కావాలి ముఖ్యంగా అందరికీ. ఆవిడ ఉంటేనే కదా దీపావళికైనా దసరాకైనా ఖచ్చితంగా లక్ష్మి అమ్మవారిని కొలు. కాకపోతే అమ్మవారు రావాలంటే ఏం చేయాలి? అమ్మవారు రావాలంటే ఏం చేయాలంటే ఖచ్చితంగా మనము నిద్ర లేచిన తర్వాత స్నానం చేయాలి. ఆ తర్వాత మాత్రమే ఇంట్లో మొత్తం శుద్ధి చేసుకున్న తర్వాత బయట ఆవిడ వచ్చేటువంటి గుమ్మంలో ముగ్గు అనేది ఖచ్చితంగా వేయాలి. ఆ ముగ్గులో కనీసం 2-3 కలర్స్ అయినా వేసుకోవాలి. ఈ ముగ్గు వేయటం బియ్య పిండితో కానీ, లేకపోతే నాము అంటే అందరికీ ఐడియా ఉందో లేదో, నాము అని ఉంటుంది. ఇప్పుడైతే చాక్ పీస్ అని దొరుకుతుంది, నాము అని ఉంటుంది మనకి. అది మనకి పూజా సామాగ్రి షాప్ లో దొరుకుతుంది, నాము అంటారు. ఈ నాముతో కానీ, అది కూడా కొండకి సంబంధించినటువంటి ఒక ఇది రాయే ఉంటుంది అన్నమాట. రాయి ముగ్గు అనేది కూడా ఇప్పుడు అమ్ముతూ ఉన్నారు, అది నాము. దాని పేరే నాము అంటారు. అలాంటి నాము కానీ ముగ్గు ఏదైతే ముగ్గు ఉందో, బియ్యం పిండి దొరకకపోతే ముగ్గు వేసుకొని ఆ ముగ్గు మీద 2-3 కలర్స్ వేసుకొని ఉండాలి. ఇంట్లో ఉదయం సూర్యుడు ఉదయించక ముందే పాలు పొంగాలి. దాంట్లో కొత్త ఇత్తడిది కానీ రాగిది కానీ గిన్నె ఉండాలి. కొత్తదైతే బెటర్, వీరి సంపాదన పట్టి తెచ్చుకోవాలి. అలానే వారికి బెల్లం కాకుండా చెరుకు రసంతో వారికి అమ్మవారికి నైవేద్యం పెట్టాలి. పానకం పెట్టాలి. అలానే చెరుకు రసంతో పొంగలి వండాలి. అమ్మవారికి బియ్యంతోనే వండాలి. బియ్యంతో చెరుకు రసంతో పొంగలి వండేసి అమ్మవారి నైవేద్యం అదే పెట్టాలి. కాకపోతే అమ్మవారు మనం ముందుగా అనుకున్నాం, అమ్మవారు ఒక్కరే రారు. అమ్మవారితో పాటు వినాయక స్వామి వారిని కానీ, కుబేర స్వామి వారికి కానీ ఆహ్వానించాలి. వారి ఆహ్వానంతోనే అమ్మవారి ఇంటికి వస్తారు. కాబట్టి వారి ముగ్గురికి కూడా నైవేద్యం పెట్టాలి.
మనం నైవేద్యం పెట్టినప్పుడు అందరికీ అని పెట్టాలి. ఎవరు ఒకరికి హారతి ఇచ్చేసి ఒకరికి హారతి ఇవ్వకుండా కాకుండా అందరికి నైవేద్యం పెట్టుకొని ఇంట్లో ముఖ్యంగా ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి. మహాలక్ష్మి అమ్మవారి ఇంట్లో రావాలి అంటే వీటితో పాటు స్థిరంగా ఉండాలి. అది ఏం చేయాలంటే ఇద్దరి మధ్యన సంకేత భావం అనేది ఉండాలి. సఖ్యత భావం లేకపోతే ఆవిడ ఉండదు. పిల్లల్లో ఏడుపు, నేలపాటుతనం, బద్ధకం ఉండకూడదు. మరొకటి అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే కోపం, చిరాకు, గొడవలు పడకూడదు. ఆవిడకి అవన్నీ అంటే భయం. కానీ అవి లేని ఇల్లు అంటూ ఉందంట. ఉంది, కరెక్ట్ గా చెప్తారు. దానికి ఏం చేయాలంటే ఆ రోజున మౌనవ్రతం పాటించాలి ఎవరో ఒకరు. దానికి అది సాధ్యం అంటారా గురువు? మరి అంతకన్నా సాధ్యం. మహాలక్ష్మి కావాలి, మరి ఆవిడ స్థిరంగా ఉండాలి, మరి ఎట్లయితుంది అంటే మౌనవ్రతం పాటించాలి ఎవరో ఒకరు. ఫాస్టింగ్ ఉండలేకపోయినా పర్లా, తినొచ్చు. మౌనవ్రతం మాత్రం మౌనవ్రతం ఎవరో ఒకరు పాటిస్తే కూడా చాలు. అది డైలీ అంటే ఎలా? డైలీ కాదు, ఆ ఒక్కరోజన్నా ఆ మహాలక్ష్మి నవరాత్రుల్లో 5వ రోజు ఖచ్చితంగా ఆ రోజు ప్రశాంతంగా ఇంట్లో ఎవరో ఒకరు మౌనవ్రతం పాటిస్తే ఖచ్చితంగా ఆ విధానం అయితే వస్తుంది. అమ్మవారు స్థిరంగా ఉంటారు. స్థిరంగా ఉంటారు. మరొకటి బూజు ఉన్న ఇంట్లోనూ ముందుగానే దులుపుకోవాలి. అవన్నీ బూజులు ఉండటము, పాత వస్తువులు ఉండటము, ఇలా దులుపుకొని సౌండ్లు చేయటము, అంట్లు కడిగేటప్పుడు సౌండ్లు చేయటము, కోపం వచ్చేసి ఇసిరేయటం అన్నీను అలాంటివి చేయకూడదు. అలానే చీపిరి తిప్పి పెట్టడం లాంటివి, ఆ రోజున చీపిరి అడ్డంగా వేయటం లాంటివి చేయకూడదు. తినేటప్పుడు మెతుకులు కింద పడటం కానీ, ఆ రోజు కంచంలోనే తినకూడదు. వాస్తవంగా మెతుకులు కింద పడటం కానీ, అల్లరి చేయటం, గొడవలు చేయటం లాంటివి చేయకూడదు. అంటే విస్తరాకులో భుజించాలంటారా? విస్తరాకులో భుజించడం మంచిది. మోదుగాకు కానీ, లేదా తాటి ఆకు కానీ, అరటి ఆకు కానీ, బాదం ఆకు కానీ ఇలాంటి వాటిల్లో భుజించవచ్చు. అలానే ఈ 9 రోజులు కూడా ముఖ్యంగా విషయం ఏంటంటే ఎవరు కూడా నాన్ వెజ్ భుజించుకోవడం మంచిది. అదొకటి ముఖ్యంగా పెట్టుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా మంచంలో పడక చేయడం మంచిది కాదు. నేల పడక చేయడం చాలా శ్రేష్టత. అయితే ముఖ్యంగా ఈ రోజు చేసే మహాలక్ష్మి కావాలనుకున్న వారు, మహాలక్ష్మి అమ్మవారు మా ఇంట్లోనే స్థిరంగా ఉండాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ పాటించుకోవాలి. అయితే అమ్మవారికి ఈ రెమెడీ మాత్రం ఖచ్చితంగా ఒక 50-60 వేల రూపాయలు వాల్యూ కలటువంటి రెమెడీ అండి. నిజంగా ఇప్పుడు నేను చెప్పే రెమెడీ నిజంగా మరి మన ప్రేక్షకులు ఏం చేస్తారో చూడాలి. అయితే ఇప్పుడు పసుపు కొమ్ములను ఉంటాయి. ఈ పసుపు కొమ్ములు ఒక 5 లేదా 7 తెచ్చుకొని అమ్మవారి దగ్గర పూజించి, ఆ పసుపు కొమ్ముల్ని ఈ అమ్మవారి దగ్గర పూజించినవి ఒకటి పాకెట్లో అంటే హ్యాండ్ బ్యాగ్ లో కానీ జేబులో కానీ పెట్టుకోవాలి. ఒకటి మనం డబ్బు ఎక్కడైతే దాచిపెడతామో అక్కడ పెట్టుకోవాలి. మరొకటి ఆ పూజ మందుల్లో పెట్టుకొని, మరొకటి మనం తినాలి. తినడం అంటే కొమ్ములు అలా తినడం కాదు, మన వంటలోకి వాడుకోవచ్చు. అలా చేసినప్పుడు ఏంటంటే మనలో ఉన్నటువంటి నెగిటివిటీ, ఆ దారిద్ర్యం అంతా కూడా వెళ్ళిపోతుంది. డబ్బు రావడానికి ఎక్కువగా సానుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా చేసుకొని అమ్మవారికి కృపకి కటాక్షం అవ్వచ్చు. ఇది చేసుకోవచ్చు. ఆ రోజు ఎవరికైనా దానం ఇవ్వాలంటే ఏదైనా ఇవ్వచ్చు. అందరూ భయపడుతూ ఉంటారు, అమ్మో ఈ రోజు లక్ష్మి సంబంధించిన ఎవరు దానం ఇవ్వకూడదని. దానం ఇస్తే మంచిది, మనకున్న దరిద్రం పోద్ది. కానీ అందరూ ఆలోచించరు, డబ్బు పోద్దేమో అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ అలా కాదు, లక్ష్మీ అమ్మవారు స్థిరంగా రావాలంటే మనకున్న దారిద్ర్యం పోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దానం చేయొచ్చు, అటువంటి ఇబ్బంది అయితే ఏం లేదు. ఆ రోజు పెట్టవలసిన శారీ కలర్ రెడ్, ఎరుపు కలర్ లేదా ఆరెంజ్ కలర్, ఈ రెండిట్లో ఏదైనా శారీ అమ్మవారికి పెట్టొచ్చు. ముఖ్యంగా మహాలక్ష్మి అమ్మవారికి గ్రీన్ కలర్ శారీ అవి చూస్తూ ఉంటారు, ఆకుపచ్చ కలర్. ఆలయాల్లో అలంకరణ చేస్తూ ఉంటారు. అది అలంకరణ గ్రీన్ కలర్ కడతారు, ఆరెంజ్ కలర్ కడతారు, పసుపు కలర్ కూడా కడతారు. చిహ్నం ఏంటంటే విజయానికి చిహ్నం అని. పసుపు కలర్ కడితే ఏమైందంటే ఒక దగ్గర ఉండదు, చాలా కళ్ళు పడతాయి. ఓకేనా? అలానే మన ఇంట్లో పెట్టుకోవాలి శారీస్ కానీ మనం సమర్పించాలి అంటే రెడ్ కలర్ దేనికి అంటే మనలో దృష్టి దోషాలు పోవడానికి. ఎదుటి వాళ్ళు చూడగానే అమ్మో రెడ్ అని పక్కకి వెళ్ళిపోతారు. గ్రీన్ కలర్ అట్రాక్ట్ గా ఉంటుంది, రెడ్ కలర్ వైపు ఉంటది. అందుకని ఎవరు కూడా లక్ష్మీ అమ్మవారిని తీసుకెళ్లకుండా మన అమ్మవారిని మన దగ్గర ఉంచేదానికి రెడ్. అర్థమైంది. అంటే ఇది పెద్ద సీక్రెట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా మంది అమ్మవారికి నిజంగా గ్రీన్ కలర్ శారీలో ఉన్న అమ్మవారి పటాలే తెచ్చి పెట్టుకుంటూ ఉంటారు. ఆ గ్రీన్ కలర్ శారీనే అమ్మవారికి ఆకుపచ్చ రంగే సమర్పిస్తూ ఉంటారు, లేదా పసుపు రంగు సమర్పిస్తూ ఉంటారు. కానీ ఎరుపు రంగు చాలా తక్కువ వరకు చేస్తూ ఉంటారు. కానీ ఎరుపు రంగులోనే అంటే అమ్మవారిని ఆ కలర్ లో చూసి భయపడి అమ్మవారిని తీసుకెళ్లకుండా ఉంటారు. కాబట్టి అందరు కూడా గుర్తుపెట్టుకోండి, మరి లక్ష్మీ అమ్మవారికి మాత్రం ఎరుపు కలరు రంగు చీరనే ధరించేలాగా చూడండి. పసుపు కలర్ కావాలంటే విజయలక్ష్మి అమ్మ, విజయలక్ష్మి ఉన్న దగ్గర పసుపు కలర్ కడతారు. గ్రీన్ కలర్ ఉన్న దానికి ఐశ్వర్యలక్ష్మికి గ్రీన్ కలర్ కడతారు. అలాగా అష్టలక్ష్మికి అష్ట కలర్ లో. నేను చెప్పింది మీకు డబ్బు రావడానికి మహాలక్ష్మి ఉన్నప్పుడు రెడ్ కలర్. 5వ రోజు అమ్మవారు మహాలక్ష్మి అవతారం కాబట్టి అక్కడ ఆలయ ప్రాసిద్ధి, ఆలయాల్లో వేసేటువంటి అవతారం ప్రకారంగా
వారు కొలిసేటువంటి దైవం ప్రకారంగా అలాగా ఉప ఆలయాలు ఉంటాయి కదా, ఉప అమ్మవార్లు అంటారు. వాళ్ళకి చేసేటువంటి విధానంలో అట్లా కట్టేటువంటి ఆచారం కొన్ని వాళ్ళలో ఉంటుంది. కాబట్టి అది కలర్ అయితే మనం సమర్పించుకోవాలంటే రెడ్ కలర్ సమర్పించుకుంటే మన దగ్గరికి డబ్బు అనేది ఆకర్షవంతులు అవుతాం. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.